హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. అయితే లావణ్య రాస్తారని ఇష్యూ గత 2.5 నెలల నుంచి అనుకుంటే, అంటే మనం ఏ ఇష్యూ చూసినా మినిమం ఒక 1 వీక్ 2 వీక్స్ లోనే అది లైమ్ లైట్ లో నుంచి పోతుంది. బట్ ఈ ఇష్యూ ఏంటంటే అది కంటిన్యూగా ఇంకా అవుతూనే ఉంది డిఫరెంట్ ట్విస్టులతో. ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారని, అండ్ నేను కూడా ఒక న్యూస్ విన్నది ఏంటంటే మీ పైన కూడా కేసు పెట్టినట్టు విన్నాను. సో అసలు దీనికి క్లారిటీ ఇవ్వండి, మీ పైన ఎందుకని కేసు పెట్టాల్సి వచ్చింది, అసలు ఈ దొంగతనం స్టోరీ ఏంటి? నా మీద కేసు గురించి వదిలే, ఎవరు పడితే వాళ్ళు రోడ్ల మీద తిరిగేటోళ్ళు అందరూ వచ్చి కేసులు పెడితే అయిపోతాయా? దాని గురించి మర్చిపోండి. అసలు మనకి అట్లాంటి ఏం రాలా. అయినా సరే నా మీద ఒక విషయం తెలుసు, మహిళా కమిషన్కి వెళ్ళిందంట. వెళ్ళి పలానా అయినా నన్ను మహిళలను కూడా చూడకుండా నన్ను ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు ప్రతి ఛానల్లోనూ, నాకు చాలా డ్యామేజ్ అవుతుంది అంటే, ఇంకొకసారి గడప దొక్కావంటే 32 పళ్ళు రాలగొడతాను తన్ని తరిమేశారు అక్కడి నుంచి. నువ్వు మహిళవని నువ్వు చెప్తున్నావా అని మహిళా కమిషన్ కూడా తన్ని తరిమేసింది. మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. సరే ఆవిడ గురించి వదిలేద్దాం. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే, ఇది ఎందుకు ఎండవట్లేదు అనేది మాట్లాడదాం. ఎందుకు ఎండవట్లేదు అంటే, ప్రతిదీ ఒక వ్యసనం ఉంటుంది. ఇంతకుముందు ఎగ్జిబిషన్స్ చేసినప్పుడు అదేంటో లాస్ అయినా ప్రాఫిట్ అయినా చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. అది తెలియదు అదేంటో కూడా. ఇప్పుడు మంచి హైటెక్స్ హాల్ తీసుకొని మనం ఇది కూడా బుక్ చేసుకున్నాం రీసెంట్లీ, ఏదది ఎన్ కన్వెన్షన్. ఇలా తీసుకొని ఏం చేస్తామంటే ఎగ్జిబిషన్ చేసుకుంటాం. జ్యువెలరీ షోనో, లేకపోతే ఫ్యాషన్ ఎక్స్పోనో, ఇంకేదైనా ఆటోమొబైల్ షోనో, గ్యాడ్జెట్ షోనో, సంథింగ్ విల్ డూ దట్. కొన్నిసార్లు హిట్ అవుతాయి, కొన్నిసార్లు ఫ్లాప్ అవుతాయి. ఎంత కాదన్నా 1 కోటి 2 కోట్లు 3 కోట్ల పెట్టుబడి ఉంటుంది. పోతే ఒక్కసారిగా అట్లా పోతాయి, వస్తే మంచిగా వస్తాయి. కానీ వచ్చినా రాకుండా చెయ్యాలనిపిస్తుంది. మన దగ్గర స్టాల్స్ పెట్టే వాళ్ళు కూడా కోల్కతా, ముంబై, గింబై అన్నిట్లోనూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఒక ఎగ్జిబిషన్ హిట్, ఒక ఎగ్జిబిషన్ ఫ్లాప్ అయినా సరే తిరుగుతా పెడతా ఉంటారు. ఒక దానికి అలవాటు పడిపోతే అది వ్యసనం అయిపోతుంది. నాట్ ఓన్లీ తాగుడు, నాట్ ఓన్లీ ఊగుడు, ఇవే వ్యసనాలు అంటారు. కానీ ఏదైనా ఒక పని అదే పనిగా మనకు అలవాటు అయితే అది కూడా వ్యసనమే. ఇప్పుడు మనకి ఇది కూడా వ్యసనమే. ఏ ఛానల్ మీద ఆ ఛానల్కి వెళ్ళి కూర్చుంటాం కదా, ఇదొక వ్యసనం. ఇలా లావణ్యకి ఈ వ్యసనం అలవాటు అయిపోయింది. ఎవరితో పడితే వాళ్ళతో విచ్చలవిడి శృంగారం అలవాటు అయిపోయింది. ఎలా పడితే అలా ఆ బరితెగింపు అలవాటు అయిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత డ్రగ్స్కి అలవాటు పడింది. ఇప్పుడు రీసెంట్గా అదే పనిగా తరచూ చేసి ఇది అలవాటు నచ్చింది బాగా. ఎవరన్నా ఫోన్ చేసి ఛానల్కి వెళ్ళి కూర్చోవడం, ఏదా పెడా వాగడం, వచ్చేయడం. ఆమె దగ్గర అప్పుడు కంటెంట్ ఉండే. ఏంటది, ఈ ప్రతి వ్యసనానికి ఒక టైంకి పిచ్చెక్కుద్ది మనకి, అది లేనప్పుడు. ఇప్పుడు మందుకి అలవాటు పడ్డా ఒకనొక టైంలో దొరకనప్పుడు పిచ్చెక్కిపోద్ది. నువ్వు డ్రగ్స్కి అలవాటు పడ్డా ఒకనొక టైంలో అవి దొరకకపోతే పిచ్చెక్కుద్ది. ఇప్పుడు ఇలా ఛానల్స్కి ఇంటర్వ్యూలో అలవాటు పడ్డావు, ఒకనొక టైంకి ఏంటంటే నీకు అది దొరకాలి. అంటే నువ్వు వెళ్తే ఛానల్స్ ఉన్నాయి, పిలిస్తే ఇప్పుడు కూడా వస్తే మన ముందు కూడా ఇక్కడ కూర్చోవచ్చు. కంటెంట్ లేదు. ఇంతకుముందు ప్రతిసారి ఏంటంటే కంటెంట్ ఫస్ట్ ఆవిడ క్రియేట్ చేసిన, లావణ్య గారు రండి కూర్చోండి, చెప్పండి ఏంటి, రీసెంట్గా మీ మీద శేఖర్ భాష ఇది అన్నాడు, దీని గురించి చెప్పండి. అసలు అది తప్పు, అది ఏదో మాట్లాడడానికి ఒక కంటెంట్. రీసెంట్గా మీ గురించి ఇది ఏదో వాయిస్ బయటకు వచ్చింది, దీని గురించి చెప్పండి ఉండేది. ఇప్పుడు శేఖర్ భాష బిగ్ బాస్కి వెళ్ళాడు, కంటెంట్ లేదు. వస్తున్నావు, కూర్చుంటున్నావు, మేడం చెప్పండి ఏం చెప్పాలి, శేఖర్ భాష లేడు లోపలికి వెళ్ళండి, మీరే ఏదో ఒకటి చెప్పండి అంటే ఏం చెప్పాలో ఏం తెలియదండి. చూసింది పిచ్చెక్కింది, ఇంట్లో కూర్చున్నా పిచ్చెక్కింది. అంటే ఒక వ్యసనానికి అలవాటు పడ్డాక అది సడన్గా కట్ అయ్యేసరికి పిచ్చెక్కిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. వీళ్ళ అమ్మ నాన్న తలుపులు దందామా వెళ్ళి, వద్దొద్దు మొన్న మాదాపూర్లో కేసు పెట్టారు, పోనీ శేఖర్ భాష వెళ్ళిపోయాడు లోపలికి, ఇంకేం చేద్దాం. ఆ విజ్ఞాన్ దాసరి పోతులే, వాడు పట్టించుకోడు చావాడు, ఇంకేం చేద్దాం, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ముంబై వెళ్ళి మాల్పీ మల్హోత్రా తలుపులు తందాం. వెళ్ళి తలుపులు తన్నేసింది చక్కగా, లోపలికి వెళ్ళి కూర్చుంది. ఆవిడ ముంబై పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెడితే వాళ్ళు వచ్చి పెద్ద ఆయన కాబట్టి ఆయన ఏమనలా, అంటే కొట్టలా, తిట్టులన్నీ తిట్టారు. కొంచెం ఆడపిల్లలా కనబడుతుంది కదా, ఈవెన్ కూడా ఏమనలా, ఆడపిల్లలా అలా కనబడుతుందని ఈవెన్ కూడా ఏమన్నా అయ్యో పాపం అనుకుని వదిలేదు. కానీ తిట్టకుండా తిట్టి చెప్పు చీపురు బట్టి తన్ని తరిమేస్తే ఇక్కడికి వచ్చింది. ఇక్కడేం చెప్పింది, లేదండి ముంబైకి నేను వెళ్ళిన వెంటనే నాకు ఎయిర్పోర్ట్ నుంచి రాస్తారు ఇంటి దాకా రెడ్ కార్పెట్ పరుచుకుంటూ వెళ్ళారు పోలీసులు అని చెప్పింది. తీరా అక్కడ చూస్తే ఎడమకాలు చెప్పుతో పాత చీపురు కట్టలతో తరిమి కొట్టారు ఇద్దరిని, తండ్రి కూతుర్లని. ఆ విషయం మళ్ళీ మనకు మాల్వి మల్హోత్రా పంపిన ఫుటేజ్లో ఉంది, చూసాం. ఇప్పుడు రాస్తారని ఫోన్ దొబ్బేసింది. నా ప్రైవేట్ డేటా ఒకరు దొబ్బేశారు, ఈ అబ్బాయి కేసు పెట్టొచ్చు, నాకు తెలిసి పెట్టుంటాడేమో, పెట్టినా తప్పులేదు, పెడతాడు, పెట్టాలి కూడా. అంటే ఇప్పుడు సైలెంట్గా ఉంటే ప్రతి దాంట్లో సైలెన్స్ అనేది కుదరదు. ఇప్పుడు అక్కడికి వచ్చి నువ్వు ఫోన్ దొబ్బేయడం తప్పే. ఎక్కడా ఫోన్ దొబ్బేస్తాడేమో అని చెప్పి నా కేసు పెడతాడో అని దానికంటే ముందే
నా ఇంట్లో నగలు పోయినాయని పిల్ల కేసు పెట్టింది. ఇప్పుడు రాజ్ తరుణ్ వచ్చి లేదండి ముంబైలో నా ఫోన్ కొట్టేసింది అంటే నేను మొన్న నగల గురించి చెప్పాను కదా అందుకే ఇప్పుడు రివర్స్ డ్రామా ఆడుతున్నాడని చెప్పడానికి ఆల్రెడీ సీన్ క్రియేట్ చేసుకుంది లావణ్య. లేకపోతే అమ్మ తల్లి ఇంతకు నువ్వు ముంబై ఎందుకు వెళ్ళావని అడిగితే ఏం లేదు పండగలు పబ్బాలు వస్తున్నాయి కదా ఒళ్ళంతా ఎవరిని చూడు ఒళ్ళంతా నగలు దిగేసుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద, నాకు కూడా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దిగేసుకోవాలనిపించింది, తీరా చూస్తేనేమో తాళం వేసుకెళ్ళాడు నా మొగుడు, అందుకే మొగుడు నా తాళాలు నాకు ఇవా, నేను బీరువా తీసుకొని ఒళ్ళంతా నగలు దిగేసుకుంటా అని ముంబైకి వెళ్ళా. ముంబైకి వెళ్ళేసరికి ఏమైంది ఆయన వచ్చేసి ఇదిగో నీ తాళాలు అని ఇచ్చాడంట. ఆవిడ తీసుకొచ్చి ఇలా ఓపెన్ చేసి చూడగానే షాక్, లేవు నగలన్నీ, మంగళసూత్రం లేదు ముఖ్యంగా. ఇక ఆలోచించింది ఏమైంది అని చూస్తే అప్పుడెప్పుడో జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కొంచెం మసక చీకట్లో అలా చూస్తూ ఉంటే మాల్వి మల్హోత్రా బీరువా ముందు నుంచి సొయ్యని అటో 2 సార్లు ఇటో 2 సార్లు వెళ్ళినట్టు కనబడిందంట ఆవిడకి. ఇదే తీసింది నా నగలు అని చెప్పి ఇప్పుడు వెళ్ళి కేసు పెట్టింది. వెంటనే ఈవిడ రాగా నార్సింగి పోలీస్ స్టేషన్కి నేను వస్తున్నాను అనగానే వెంటనే వాళ్ళు కూడా పరిచేసి ఎఫ్ఐఆర్ కాపీలు ఎంటీ ఎఫ్ఐఆర్లు అన్ని ఇలా ముందు పరిచేసి చెప్పండి మేడం ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టాలి ఎంతమంది మీద పెట్టాలి, 10 చాలా 15 కావాలంటే లేదు ఒకటే ఇలా నా నగలు పోయాయని ఆ మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ మీద పెట్టండి అనగానే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసేసారు. ఇది జరిగింది. మరి సీసీటీవీ ఫుటేజ్ అడుగుతారు కదా నిజంగా ఇంట్లో వెళ్ళినట్టు 4 నెలల క్రితం అప్పుడే జైలు నుంచి వచ్చానండి, ఇంకా నేను ఫిట్ చేయలేదు సరిగ్గా సీసీటీవీ, అలా పోయింది అంతే. ఇది జరిగింది. అండ్ ఈ చెప్పింది ఏమేమి పోయాయి రాసుకుంటారు అంటే ఇక బ్రాస్లెట్ పోయింది, అదేదో సినిమాలో అలీ అండ్ వేణుమాధవ్ చెప్తాడు చూడు యుగాండా నుంచి వాచ్ ఇంకెక్కడి నుంచో ఇది అని, ఆ లిస్ట్ అంతా కిరీటం తప్ప అన్నీ ఉన్నాయా మా దగ్గర, కిరీటం ఒకటే చేయించలే రాస్తారు, అది కూడా చేయిస్తే బాగుండున్నట్టు ఇంట్లో లేదు కిరీటం లేదు మిగతా నగలన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇవి అన్నీ పోయాయని రాసేసింది. రాసిన తర్వాత వీళ్ళు కూడా కేసు తీసుకున్నారు. ఇప్పుడు ఈ కేసు ఎందుకు పెట్టింది నగలది అంటే అందరు మాట్లాడుకునేది ముంబైలో రాజ్ తరుణ్ ఫోన్ కొట్టేసింది కదా దాని గురించి ఆయన ఇక్కడికి వచ్చి కేసు పెట్టాలని అనుకున్నాడు. కానీ మరి ఎందుకు పెట్టొచ్చు కదా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే 13th సినిమా ఉంది, ఇప్పుడు ఇన్ని రోజులు వాడు ఆగింది కూడా అందుకే కదా. కానీ ఈ మధ్యలో ఈవిడ చాలా చేశారు కదా సార్, దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా. ఇప్పుడు 2 సినిమాలు ప్రమోషన్స్ చేసుకున్నాడు. అవును లేదు 3 సినిమాలు మొత్తం, 3వ సినిమా ఇప్పుడు 13th ఉంది, ఇది కూడా అయిన తర్వాత 15th నుంచి బయటకు వస్తాడు. ఈ 3 నెలలు వీడు బయటికి రాడు వీడిని ఏమన్నా అనుకోవచ్చు అని తెలిసింది కాబట్టే లావణ్య టార్చర్ చేసింది. పైగా పిల్లోడికో ఫోబియా కూడా ఉంది, గట్టిగా అరిచేసి ఇలా ఉండిపోతాడు. ఫోన్ లేసినా ఎత్తట్లేదు ఏంటా అని చెప్పేసి ఈ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిపోయేవాళ్ళు. ఈ ఇంటికి వచ్చిపోయే ఫ్రెండ్స్ని ఏదో ఒకటి చేయడానికి ఇంట్లో ఒక చేతబడి ఆవిడని తెచ్చి పెట్టుకుంది. మొన్న మీరు ముంబైలో ఆ పని మనిషి క్యారెక్టర్ ఒక ఆమె ఉంది కదా అవి చేతబడి చేసేదంట. అందుకే మాల్వి మల్హోత్రాని ఈధర్ దేకో అనేది. మరి ఆవిడ ఏం చూసిందో ఈవిడేం చేసిందో మనకు తెలియదు కానీ ఇక్కడ ఈవిడ చేసే రాజకార్యాలు చెప్తా విను. లావణ్య డ్యూటీ ఏంటంటే ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరూ సర్వనాశనం అయ్యేలా నేను చేస్తా లావణ్య అంటే తెచ్చి అవునా సరే కూర్చో అని పెట్టుకుంది. ఇప్పుడు ఈవిడ చేసేది ఏంటి చక్కగా పసుపు కుంకుమతో ముగ్గేసేయడం, ప్రతి బార్డర్ మీద నిమ్మకాయ పెట్టి టూత్ పిక్లు కుచ్చి పిండి ముద్దలు చేసి అందరికీ మొలలు కుచ్చి చూసావా నేను రాత్రంతా పూజ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయింది, అవునా నిజమే భలే చేసావు, నేను రాత్రంతా పూజ చేస్తే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది, నేను రాత్రంతా పూజ చేశాను కాబట్టి నువ్వు ఇన్ని చేసినా రాస్తారు నిన్నేమనట్లా, ఇది సంగతి ఇంకా చేస్తా, నేను రాత్రంతా పూజ చేశాను కాబట్టి నువ్వు హర్యానా ఏమన్నా హర్యానా నీ దగ్గర రాలా. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళ తాలూకు చెప్పు మట్టి ఏదన్నా రింగుల దువ్వెనిచ్చి ఏంటి నీ జుట్టు అలా ఉంది దూకో అని ఇస్తే నువ్వు దూకొని ఇస్తే ఆ జుట్టు తీయడం భలే బాగుంది నీ స్కార్ఫ్ అని చెప్పి బార్డర్ కట్ చేసుకోవడం ఇవన్నీ తీసుకెళ్ళి ఆమెకి ఇవ్వడం. ఆవిడ చేయాల్సిన చేతబడంతా చేసి ఈవిడకి నేను అన్నీ చేసేసాను అక్కడే అందులోనే. మిగతా వాళ్ళకి తెలియదా అంటే కొంప నిండా కుక్కలుంటే ఎవరు రావడానికి సాహసించారు బేసికలీ చెప్పాలి. సో ఎవరు రావట్లా. ఇప్పుడు ఉండే కమ్యూనిటీ కూడా ఎంత అద్భుతమైన కమ్యూనిటీ అంటే పక్కనే క్యాథరిన్ తెరిసా గారి ఇల్లు, ఎదురుగా కొంచెం అటు తిరిగితే రాజా రవీంద్ర గారి ఇల్లు, ఆయన పక్కన అడ్జసెంట్ లో దిలీప్ శంకర్ ఇల్లు, ఆయన కూడా అక్కడే, అందుకే ఈజీగా దొరికింది ఈయనకు ఒక మంచి అడ్వకేట్. సో అవును దిలీప్ శంకర్కి ఏం తెలిసిందంటే మొన్నటిదాకా పాపం పోరాడాడు ఏమని, ఓ ఆడపిల్లకి అన్యాయం జరిగినా జరగకపోయినా ఆడపిల్ల అని పోరాడాడు, ఒక మనిషికి అన్యాయం జరిగినా జరగకపోయినా ఒక మనిషి నా క్లయింట్ అని పోరాడాడు. తర్వాత తెలిసి వచ్చింది నా క్లయింట్ ఒక ఆడది కాదు ఒక మనిషి కాదు లావణ్య అని, వదిలేసాడు, సరిపోయింది. ఇప్పుడు ఈవిడేమో నగలు నట్రా పోయాయి అని చెప్పేసి ఇప్పుడు ఆయన రేపెల్లుండి కేసు పెడతాడు. మరి ముందే ఎందుకు పెట్టలేదు ముంబై నుంచి వచ్చి రాగానే ఇప్పుడే గుర్తొచ్చిందా అంటే నేను పెట్టినందుకు కౌంటర్గా ఈయన కావాలని పెట్టాడు అనేలాగా తిప్పడానికి. బట్ వాడి దగ్గర మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది, ఆమె దొంగలించింది అందరం చూసాం, అందరి దగ్గర ఉంది.
ముంబైలో కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది పిల్ల పైన. ఓకే. అండ్ ఎంకరేజ్ చేయకండి ఇవన్నీ కూడా. నేను అన్ని ఛానల్స్కి చెప్తాను, మీ ఛానల్కి ఇప్పుడే రావడం కూడా మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైనా సరే నువ్వైనా పొరపాటున లావణ్య ఇంటర్వ్యూ ఇస్తాననగా అబ్బా లావణ్య నాని ఎగేసుకుంటే పిలవ మాకు. సీరియస్లీ ఎందుకు చెప్పనా అంటే నీకు ఫుటేజ్ వస్తుందేమో కాదన్ను, కానీ డ్యామేజ్ చెప్తున్నా, వస్తుంది కూర్చుంటుంది. ఇక్కడి వాతావరణం లావణ్యకు అనుకూలంగా ఉంది, నీ క్వశ్చన్స్ అన్నీ తెలిస్తే సైలెంట్గా వెళ్ళిపోతుంది. లేదు నువ్వు క్వశ్చన్తో ఇబ్బంది పెట్టావు, సంథింగ్ టెలికాస్ట్ అవుతుందని తెలిసింది, నాకు ఇక్కడ డ్యామేజ్ అవుతుందని తెలిస్తే బయటికి వెళ్ళి ఏం చెప్పొద్దు తెలుసా, పలానా ఛానల్కి వెళ్తే ఆ కెమెరామెన్ నా జాకెట్ చింపాడు అంటది, ఆ ఎడిటర్ నా నడుము గిల్లాడు అంటది, కింద సంతకం పెట్టుంటే సెక్యూరిటీ గార్డ్ నా కాళ్ళు లాగాడు అంటది. ఏం చేస్తావు? అట్లాంటిది మేము అంత ప్రూఫ్స్ లేకుండా ఉన్నాం కదా అది సార్. తర్వాత సంగతి మా ముందు డ్యామేజ్ అయితే అవుద్దిగా. ఇప్పుడు రాస్తారుని మీద పెట్టింది కూడా ఎలిగేషనే, రేపో మాపో తెలుసుద్ది. కానీ వార్త ఎలా ఉంటది, పలానా ఛానల్కి వెళ్ళగానే లావణ్య కాలు పట్టి లాగాడు, లావణ్య జాకెట్ చింపాడు, లావణ్య చుట్టూ వీకాడు, ఈ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. అదే సో పిలవకండి అలాంటి వాళ్ళని, బెటర్. అందుకే చెప్తాను. ఓకే. ఎందుకంటే సార్ ఏదైనా సరే ఒక న్యూస్ మనకి ఇందాక మనం స్టార్టింగ్ లో అన్నట్టు లైమ్ లైన్ లో రాగానే 1 week or 2 days అంతే క్లోజ్ అయిపోతుంది. బట్ ఇది ఏంటంటే సీరియల్ అదే వ్యసనం. ఇప్పుడు లావణ్యకి ఇది వ్యసనం అయిపోయింది. అదే డ్రగ్స్ పాజిటివ్ గా ఉన్న వాళ్ళు రోజు పొద్దున్న లేసి ఇలా డైలీ అంటో ఏదో న్యూస్ అంటో ఓపెన్ చేస్తే ఆమె గురించి లావణ్య 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 4 పడాలి. అది చూసుకుంటూ డొర్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు సంతోషం. ఇంకా బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత మళ్ళీ 4 ఛానళ్ళ చుట్టూ తిరగడం, మళ్ళీ వచ్చి కూర్చోవడం, మళ్ళీ అవి చూసుకుంటూ మురిసిపోవడం, అంతే. ఈ వ్యసనానికి అలవాటు పడింది. దాంట్లో తిట్టే వాళ్ళ మీద మళ్ళీ విరుచుకుపడడం, ఆవిడని పొగిడే వాళ్ళు ఎవరైనా ఉండి ఆ వాతావరణం బాగానే ఉంటే అవి చూసి ఎంజాయ్ చేయడం. శేఖర్ భాష అలవాటు అయిపోయింది, వాడు తిడతాడు నేను మళ్ళీ తిట్టాలి, వాడు తిడతాడు నేను మళ్ళీ తిట్టాలి అని. ఇది ఓవరాల్ గా జరిగింది. ఆ వ్యసనానికి అలవాటు పడింది. అండ్ ఇప్పుడు మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నట్టు ఈ మొత్తం పబ్లిసిటీని యూజ్ చేసుకొని శేఖర్ భాష బిగ్ బాస్కి వెళ్ళారు అని ఏదైతే అవుతో, ఇప్పుడు ఆమె కూడా ఏంటంటే చూసారా నేను చెప్పానా అతను మొత్తం కూడా యూజ్ చేసుకొని బిగ్ బాస్కి వెళ్ళడానికి నా వైపు టార్గెట్ చేశాడు, లేనిపోనివన్నీ తీసుకొచ్చారు అని చెప్పడం జరిగింది. దీనికి ఏమంటారు? శేఖర్ భాష విజే సన్నీ విన్నర్ కదా, అవును. ఆర్జే కాజల్ టాప్ 5 కదా. ఆర్జేలు విజేలు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో సెకండ్ సీజన్ లో గణపత గణేష్ ఎప్పటి నుంచో ఉన్నారు. ఆ కోటా ఉంది బిగ్ బాస్ లో. ఆ కోటా కింద ఈ రీసెంట్ డేస్ లో ఎవరబ్బా ఇంత ఫేమస్ అయిందంటే అరే పలానా ఆర్జే భాష అంట ఇంకేదో కాజ్ మీద పోరాడుతున్నాడు, రోజు లైమ్ లైట్ లో ఉంటున్నాడు. మరి వాడెందుకు పిలవండి. ఇతనికి ఏమున్నాయంటే రికార్డ్స్ ఉన్నాయి వెనకాల, తన దగ్గర అరుదైన రికార్డులు ఉన్నాయి, అరుదైన అవార్డులు ఉన్నాయి, అర్హుడు తను. అండ్ బిగ్ బాస్ లో కూడా ఆ కోటా ఖాళీగా ఉంది. అలానే లావణ్య వల్ల ఈయన ఏదో అయ్యాడు అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. అండ్ అలానే ఈ పిల్ల కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద బిగ్ బాస్ వస్తుందని ఏదో వార్తలు చదివారు. అనుకున్న గేట్ ముందు కూడా రానిరు. అంటే ఏంటంటే ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇస్తారు కదా సార్. ఆ విధంగా ఒకవేళ ఈమె గానీ వస్తే కంటెంట్ పరంగా అండ్ రాజ్ తరుణ్ పరంగా అలాగే శేఖర్ భాష వన్స్ లోపల ఉన్నాడు కాబట్టి ఈ పరంగా కూడా బిగ్ బాస్ కి యూజ్ అవుతుందేమో టీఆర్పీ పరంగా ఏమైనా థింక్ చేస్తే. టీఆర్పీ కోసం ఇంత నీచమైన పని అయితే బిగ్ బాస్ చేయడు. నెంబర్ 1. బయట వైరల్ అవుతున్నారు కదా అంటే కుమారి ఆంటీ వైరల్ అయింది, బిగ్ బాస్కి వచ్చిందా? బర్రెలక్క వైరల్ అయింది, బిగ్ బాస్కి వచ్చిందా? వైరల్ అయ్యే ప్రతి వాళ్ళు బిగ్ బాస్కి రావాలని లేదు. కుమారి ఆంటీని తీసుకొస్తే పాపం ఆవిడ బిజినెస్ మనం ఎందుకు పాడు చేసినట్టు ఉంటుందని చెప్పి వీళ్ళు తీసుకురాల. బర్రెలక్కని తీసుకొచ్చినా సరే పాపం ఆవిడ బిజినెస్ మనం ఏం చేయాలి, ఈ ఆవిడకి ఏం ఫేమ్ ఉందో మనకు తెలియదు. కొన్నిసార్లు ఒకలాగా కొన్నిసార్లు ఇంకోలాగా ఉంటుంది, ఎమోషనల్ ఏడుస్తుంది. సరే అని చెప్పేసి ఎందుకో తీసుకోలేదో రాలేదో తర్వాత సంగతి. అండ్ లావణ్యని ఎందుకు పిలుస్తారు? కుమారి ఆంటీ అంటే ఒక ఆడది, ఓ బిజినెస్ మ్యాన్. బర్రెలక్క కూడా ఒక ఆడది, ఒక మనిషి, ఓ బిజినెస్ మ్యాన్. లావణ్యని ఎందుకు పిలుస్తారు? ఏ కోటాలో పిలుస్తారు? బిగ్ బాస్ హౌస్ లో మనుషులు ఉన్నారు, వస్తువులు ఉంటాయి, అప్పుడప్పుడు జంతువులు కూడా వస్తాయి. ఒక బిగ్ బాస్ హౌస్ లో కుక్కను పంపారు ఒకసారి. లావణ్యని ఏ కోటాలో పంపిస్తావు నువ్వు? ఆమె లావణ్య. మరి అది సంగతి. ఓకే. సో మీ మీద పెట్టిన కేసు అయితే లేదు. నేను అందుకే కంగారు పడినా, అదేంటి విజ్ఞాన్ గారి మీద కేసు పెట్టడం పెట్టినా కూడా పట్టించుకోం మనం. ఎందుకు దేనికి? ఎవరు పెడితే అది రోడ్ల మీద తిరిగేది, నీ మీద నా మీద కేసు పెడితే వై వి విల్ రెస్పాండ్ ఫర్ వాట్? దేనికి రెస్పాండ్ అవుతాం? అది సంగతి. నెవర్ డు. ఓకే సార్. For more videos like this, subscribe Big TV channel.